ఎయిర్‌పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ బాండ్స్ అంటే ఎయిర్‌పోర్ట్ కన్‌స్ట్రక్షన్, ఎక్స్‌పాన్షన్, మోడర్నైజేషన్, ఆపరేషన్స్ కోసం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ఇష్యూ చేసే బాండ్స్. ఎయిర్‌పోర్ట్స్ బిల్డ్ చేయడానికి చాలా లార్జ్ క్యాపిటల్ కావాలి. కాబట్టి కంపెనీస్ ఇన్వెస్టర్స్ నుండి బాండ్స్ ద్వారా ఫండ్స్ రైజ్ చేస్తాయి. ఎగ్జాంపుల్ కంపెనీస్: జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్, అదాని ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్. ఈ కంపెనీస్ ఇండియాలో ఎయిర్‌పోర్ట్స్ డెవలప్ అండ్ ఆపరేట్ చేస్తాయి. సింపుల్‌గా చెప్పాలంటే ఇన్వెస్టర్ కంపెనీకి మనీ లెండ్ చేస్తాడు. కంపెనీ ఆ మనీని ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడానికి యూజ్ చేస్తుంది. కంపెనీ ఇన్వెస్టర్స్‌కి ఇంట్రెస్ట్ పే చేస్తుంది. మెచ్యూరిటీ టైంలో ప్రిన్సిపల్ రిటర్న్ చేస్తుంది. మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ 10,000 నుంచి 1,00,000 వరకు ఉంటుంది. మాక్సిమం లిమిట్ ఉండదు. ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్స్, బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్ లాక్స్ ఆఫ్ క్రోర్స్ వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎయిర్‌పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్ మీడియం టు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్. కాబట్టి కామన్ మెచ్యూరిటీస్ 5 ఇయర్స్, 7 ఇయర్స్, 10 ఇయర్స్, 12 ఇయర్స్, 15 ఇయర్స్. మెచ్యూరిటీ కంప్లీట్ అయ్యాక ప్రిన్సిపల్ అమౌంట్ బ్యాక్ వస్తుంది. ఇంట్రెస్ట్ రేట్ 7-10% పర్ ఇయర్ ఉంటుంది. ఇంట్రెస్ట్ పేమెంట్స్ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ లేదా ఇయర్లీ ఉంటుంది. అది బాండ్ టర్మ్స్ బట్టి డిపెండ్ అవుతుంది. ఎయిర్‌పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ బాండ్స్ ఈ ప్లేసెస్‌లో కొనొచ్చు. స్టాక్ ఎక్స్‌చేంజెస్ లైక్ ఎన్ఎస్‌సీ, బీఎస్‌సీ లిమిటెడ్. కొన్ని లిస్టెడ్ బాండ్స్ మాత్రమే. డైరెక్ట్ ప్లాట్‌ఫామ్స్ లేదా ఇన్‌స్టిట్యూషన్స్. చాలా బాండ్స్ బ్యాంక్స్, బ్రోకర్స్ లేదా బాండ్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా డైరెక్ట్‌గా ఇష్యూ అవుతాయి. ఇంపార్టెంట్‌గా అన్ని బాండ్స్ ఎక్స్‌చేంజెస్‌లో దొరకవు. లిస్టెడ్ బాండ్స్ మాత్రమే దొరుకుతాయి. అండ్ అవి కూడా సమ్‌టైమ్స్ లో ట్రేడింగ్ ఉంటుంది. అడ్వాంటేజెస్: ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ గ్రోత్ బెనిఫిట్. రెగ్యులర్ అండ్ ప్రిడిక్టబుల్ ఇన్‌కమ్ వస్తుంది. లాంగ్ టర్మ్ స్టేబుల్ ఇన్వెస్ట్‌మెంట్. పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్. డిసడ్వాంటేజెస్: ప్రాజెక్ట్ డిలే రిస్క్, కంపెనీ క్రెడిట్ రిస్క్, ఇంట్రెస్ట్ రేట్ చేంజెస్, బాండ్ ప్రైస్ ఎఫెక్ట్ చేయొచ్చు, లిక్విడిటీ సమ్‌టైమ్స్ తక్కువ ఉంటుంది. ఇలాంటి ఫైనాన్షియల్ టాపిక్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.